ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయని కొత్త తేదీలు మార్పులు సీఎం స్పష్టత పలుసార్లు మీటింగులు కేంద్రంలో మరోసారి ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఈ తరుణంలో తెరపైకి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు తేదీలు ఖరారంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇక లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. గ్రామ సర్పంచ్ ఏదైతే పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కారు సై అంటుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కసరత్తు చేస్తూనే ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్తే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. పరిమాణాలను బట్టి చూస్తే ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ అదేవిధంగా వార్డు వారీగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ కూడా విడుదల చేయడం గమనార్హం. నిరుడు 86 గ్రామ పంచాయతీ సమీప కార్పొరేషన్లో మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇందులో కొన్నిటికి కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాల నుంచి ఆయా గ్రామాల వారీగా ఓటర్ లిస్టును తొలగించనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారనమాట. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా పరిగణలోకి తీసుకొని ముందుగా వెళ్లాలని ఆదేశాలు అయితే సూచించారు. ఇక అనుబంధ ఓటర్ జాబితాను ఫిబ్రవరి 3వ తేదీలాగా ప్రకటించాలని సూచించారు. వీటిపైన అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 4న ఎంపీడీఓ మండల స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని, ఫిబ్రవరి 6న అనుబంధ ఓటరు తుది జాబితాను ప్రకటించాలని సూచించారు. ఇక వీటితో పాటు గతంలో గ్రామ పంచాయతీలు ఓటర్ జాబితాను ప్రకటించిన సమయంలో వివిధ కారణాలతో 64 గ్రామ పంచాయతీలు రూపొందించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ జాబితాను కూడా తయారు చేయాలని ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటించాలని, దీనికి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని, మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4న మండల స్థాయి రాజకీయ పార్టీలు సమావేశం నిర్వహించి 5వ తేదీకల్లా అభ్యంతరాలు స్వీకరించి 6న పరిష్కరించి 7న తుది జాబితా ఓటర్లు 64 గ్రామాల సహా అన్ని పంచాయతీల్లో 7న ప్రకటించాలని వెల్లడించడం జరిగింది. 4 రోజులే ఎంపీటీసీ విభజన ఇవన్నీ అయితే ఉండబోతున్నాయి. లీక్ వచ్చే ఛాన్స్ ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న వార్తా కథనాల ప్రకారం ఇక ప్రభుత్వం అయితే దీనిపైన కూడా ఫుల్ ఫోకస్గా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో 4 పథకాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండడం రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ఎక్కింది. ఒకసారిగా ఎన్నికల వాతావరణం గ్రామ స్థాయిలో ఏర్పడింది అంటున్నారు. ఇక మొదటి వారం 2వ వారంలో కుదిరితే 3వ వారానికి కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు. మొత్తం మీద అయితే ఫిబ్రవరిలోనే ఎలక్షన్లు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి.